ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ నూతన రెవెన్యూ బిల్లుకి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదివి వినిపించడం జరిగింది. సో ఈ నూతన రెవెన్యూ బిల్లుకు సంబంధించినటువంటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అసలు ఈ రెవెన్యూ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, రెవెన్యూ వ్యవస్థలో చేయాల్సిన సంస్కరణలు ఎందుకు అవసరమైనవి, మరి అవి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనే దానితో పాటుగా సో మనకు ఈ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 మనం రీసెంట్గా దానికి సంబంధించినటువంటి వివరణ, దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం చెప్పుకొని ఉన్నాం. సో ఈరోజు ఈ నూతన రెవెన్యూ బిల్లు అనేటువంటిది కూడా మున్సిపల్ చట్టంలోని తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019లో కూడా కొంత అమెండ్మెంట్ చేయడానికి కారణమవుతుంది. ఓకేనా? సో ఇది తెలంగాణ నూతన రెవెన్యూ బిల్లు అనేటువంటిది తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019ని కొంత మాడిఫై చేస్తుంది, అంటే కొంత అమెండ్మెంట్ చేయడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టమును కూడా మార్చేటువంటిది ఉంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో కూడా కొన్ని అంశాలను సవరించాల్సి ఉంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే 1955 ఉందో సో ఆ చట్టంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టం అని చెప్పేసి అంటారు. సో ఈ ఆర్ఓఆర్ చట్టం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి ద్వారా మనకు ఎక్కువగా వినబడుతున్నటువంటిది. సో ఈ ఆర్ఓఆర్ చట్టం అనేటువంటిదే 1971లో చేసినటువంటి చట్టం. సో ఈ చట్టంలో తీసుకొస్తున్నటువంటి మార్పులే నూతన రెవెన్యూ బిల్లుగా మనం పేర్కొంటున్నాం. సో ద తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971లో చేయబడినటువంటి ఈ చట్టమునే ఆర్ఓఆర్ చట్టం అంటాం. అంటే షార్ట్కట్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి చట్టంగా దీన్ని పేర్కొంటాం. ఇది 1971లో చేసిన చట్టం. ఈ చట్టానికి అనేక సార్లు మనకు అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారు 1980స్లో 1990స్లో. సో ఇప్పుడు ఈ చట్టం స్థానంలో కొత్త చట్టమును తీసుకురావడమే ఈ నూతన రెవెన్యూ బిల్లు. ఓకేనా? సో అయితే మనకు ఈ రెవెన్యూ బిల్లు లేదా ఇప్పుడు చేయబోయే రెవెన్యూ చట్టం వల్ల మున్సిపాలిటీ చట్టం, పంచాయతీరాజ్ చట్టం కూడా కొంత సవరణలకు గురవుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం మున్సిపాలిటీ చట్టం గురించి రీసెంట్గా మనం చెప్పుకున్నాం. దానితో పాటుగా మనకు మున్సిపల్ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది. కాబట్టి సో మున్సిపల్ చట్టమే కాదు, తీసుకొచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం గురించి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగేటువంటిది ఉంటుంది. ఎందుకంటే సో ఒక రెవెన్యూ చట్టం అనేటువంటిది చాలా డిపార్ట్మెంట్స్ను, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను, మున్సిపల్ డిపార్ట్మెంట్ను, తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ను, తర్వాత మనకు ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ను, అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ను, అనేక రకాల డిపార్ట్మెంట్లను ప్రభావితం చేసేదే మనకు రెవెన్యూ. సో కాబట్టి ఈ రెవెన్యూ చట్టం కొత్తగా తీసుకొచ్చేటువంటి ఈ రెవెన్యూ చట్టమును ఈరోజు మనకు శాసనసభలో బిల్లుగా ప్రవేశపెట్టారు. సో ఇది శాసన మండలి ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారుతుంది. సో మరి నూతన రెవెన్యూ బిల్లులో సంబంధించిన ముఖ్యాంశాలు ఏమిటి, మున్సిపల్ చట్టంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటిదనేది చూద్దాం. ఓకే? సో భారతదేశంలో ఈ రెవెన్యూ సిస్టమ్ అనేటువంటిది అంటే భూములకు సంబంధించినటువంటి చట్టంనే మనం రెవెన్యూ చట్టం అంటాం. సో మానవుడు మనుగడ సాధిస్తున్నటువంటి తరుణంలో మానవుడు సంచార జీవితాన్ని వదిలేసి మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే ఒక వ్యవసాయం అనేటువంటిది నేర్చుకొని వ్యవసాయం అనేటువంటి దాన్ని నమ్ముకొని ఒకే వద్ద ఒక కుటుంబంగా, ఒక సమూహంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడో అప్పటి నుంచి ఈ భూములపై ఒక రకమైనటువంటి హక్కులు అనేటువంటివి పెరిగినాయి. అంటే ఇది మా భూమి, దీనిపై మాకు అధికారం ఉంది అనేటువంటి ఒక భావన మానవులలో వచ్చింది. అయితే ఇది చాలా వేల సంవత్సరాల నుంచి ఈ భూములపై జరుగుతున్నటువంటి హక్కుల విషయంలో, యాజమాన్యపు విషయంలో ప్రాచీన కాలం నుంచి కూడా అనేక చట్టాలు, ప్రాచీన కాలం నుంచి కూడా అనేక రకాల విధానాలు ప్రవేశపెట్టుకుంటూ వచ్చారు. ఓకేనా? సో మనకు
చరిత్ర కనుక తీసుకున్నట్లయితే సో భూములకు సంబంధించినటువంటి విషయంలో ఒక విధానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు మొదటిసారిగా మనకు మౌర్యస్ అండి. ఎందుకంటే భారతదేశంలో ఒక పట్టణ పరిపాలన వ్యవస్థనే మరియు ఒక గ్రామ పరిపాలన వ్యవస్థకు అధికారం ఇస్తూ పటిష్టమైనటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వాళ్ళు మౌర్యులు. ఈ మౌర్యుల కాలంలోనే సో భూములకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. అయితే అందులో ఈ భూములను సర్వే చేయడం కానీ భూములను లెక్కించడం కానీ ఇవేమీ లేవు. జస్ట్ వాళ్ళు అనామతుగా భూములను నిర్ణయించి పండినటువంటి పంటలో కొంత భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు. అలా భూములకు సంబంధించినటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా చూపించినటువంటి మొదటివారు మౌర్యులు. సో తర్వాత మనకు మధ్యయుగానికి వచ్చినట్లయితే సో మనకు ఈ మొఘల్స్ పరిపాలన కాలంలో మనకు ముఖ్యంగా చూసుకుంటే షేర్షా కానీ అక్బర్ కానీ సో వీళ్ళు అనేక రకాల రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చారు. షేర్షా ముఖ్యంగా భూమిని సర్వే చేయించి భూసారాన్ని బట్టి శిస్తు విధించేటువంటి పద్ధతిని కొత్తగా తీసుకొచ్చారు షేర్షా గారు. సో తర్వాత అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి అయినటువంటి తోడర్మల్ ఈ నూతన రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి అనేక సంస్కరణలు అనేటువంటివి చేయడం జరిగింది. సో ఈ మొఘల్స్ తదనంతరం సో భారతదేశంలో ఈ కంపెనీ పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడైతే ప్రారంభమైందో మొదటిసారిగా బెంగాల్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ అధికారాలు పొందిన తర్వాత సో రెవెన్యూ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా ఏర్పాటు చేశారు. సో ఈ రెవెన్యూ అధికారాలను ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో దివానీ అధికారాలుగా పిలిచారు. సో దివానీ అధికారాలు 1765 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బక్సార్ యుద్ధం తర్వాత రెవెన్యూ అధికారాలను పొందిన తర్వాత ఈ ప్రత్యేకంగా రెవెన్యూ వసూలు చేయడం కోసము బెంగాల్ ప్రెసిడెన్సీని లేదా బెంగాల్ రాష్ట్రమును రెవెన్యూ జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది జరిగింది. పునర్వ్యవస్థీకరణ చేశారు. ఎందుకంటే సో బెంగాల్ రాష్ట్రంలో ఈ భూములపై పన్నులు విధించి వసూలు చేసే అధికారం కలిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈ బెంగాల్లోని వివిధ ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులను నియమించింది. సో రెవెన్యూ అంటే భూమి శిస్తు వసూలు చేయడము, భూములను సర్వే చేయడము, భూ యాజమాన్యపు హక్కులను ధృవీకరించడము, వీటన్నిటినీ కూడా రెవెన్యూ అధికారాలు, దివానీ అధికారాలు అంటారు. అలా మనకు 1767లో రెవెన్యూ జిల్లాల ఏర్పాటు అనేటువంటిది జరిగింది. ఈ రెవెన్యూ జిల్లాలకే రెవెన్యూ అధికారాలను క్రమబద్ధంగా నిర్వర్తించడం కోసము ఒక విధానంగా నిర్వర్తించడం కోసము ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది 1772లో. అదే కలెక్టర్ వ్యవస్థ. దాన్నే మనం కలెక్టర్ వ్యవస్థ అంటాం. 1772 సంవత్సరంలో ఈ రెవెన్యూ జిల్లాలలో రెవెన్యూ వసూలు కోసం, రెవెన్యూ అధికారాల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక అధికార యంత్రాంగమును కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎప్పుడైతే కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చారో అప్పుడు డివిజనల్ అధికారాలు కూడా వచ్చాయి. రెవెన్యూ మండలాలు అనేటువంటి, అంటే రెవెన్యూ బ్లాక్స్ అనేవాళ్ళు, మండలాలు అనేటువంటివి లేవు. సో రెవెన్యూ డివిజనల్, రెవెన్యూ తాలూకాలు మొదలైనటువంటి ఈ విభాగాలు అనేటువంటివి జిల్లాలో ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా రెవెన్యూ అధికారాల కోసం తీసుకొచ్చినటువంటిది. ఇవన్నీ కూడా ప్రధానంగా రెవెన్యూ చట్టాలుగానే మనం పేర్కొంటాము. సో ఈ రకంగా మొదలైనటువంటి రెవెన్యూ అధికారాలలో మరి పన్నులు వసూలు చేయడం కోసము, భూమి శిస్తును వసూలు చేయడం కోసము ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక పద్ధతులను ప్రవేశపెడుతూ వచ్చింది. సో కొంతకాలం శాశ్వత శిస్తు విధానం ప్రారంభంలో వేలం వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. సో వేలం వేసే విధానము అంటే ఏమిటి అంటే, కలెక్టర్లు అధికారులుగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో, కలెక్టర్లు లేనటువంటి కొన్ని ప్రాంతాలలో సో భూములపైన పన్నులు వసూలు చేయడం కోసం, భూమి శిస్తు వసూలు చేయడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు ఇవ్వడం కోసం వేలం పాట అనేటువంటిది వేసేవారు. సో అలా వేలం వేసే విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దీనిలో లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పేసి తర్వాత శాశ్వత భూమి శిస్తు విధానాన్ని తీసుకొచ్చారు. శాశ్వత భూమి శిస్తు విధానమును తీసుకురావడం జరిగింది. సో ఈ విధానం
విధానంలో కూడా ఈ శాశ్వత భూమి శిస్తు విధానమునే జమీందారీ విధానము అని కూడా అంటారు. ఈ శాశ్వత భూమి శిస్తు విధానమునే జమీందారీ విధానము అంటారు. అయితే ఈ జమీందారీ విధానం వల్ల నియంతృత్వమైనటువంటి వ్యవస్థ పెరుగుతుంది, నిరంకుశత్వం అనేటువంటిది పెరుగుతుంది, వెట్టి చాకిరీ అనేటువంటిది అవుతుంది. కాబట్టి శాశ్వత భూమి శిస్తు విధానం పట్ల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని శాశ్వత భూమి శిస్తు విధానాన్ని తొలగించి రైతువారీ పద్ధతిని తీసుకురావడం జరిగింది. రైతువారీ పద్ధతిని అంటే నేరుగా రైతులే, భూమి కలిగినటువంటి రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేదాన్నే మనకు రైతువారీ విధానము అని అంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో ఈరోజు రెవెన్యూ చట్టం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం ప్రధాన కారణం ఏంటంటే, రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలు ఇప్పటివి కాదు, అది కాలానుగుణంగా వస్తున్నటువంటిదే. దానిలో ఎన్నో మార్పులు చేసినా కూడా ఆ వ్యవస్థలో పూర్తి పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే మనుషులు అంటే భూమిపైన మానవ మనుగడ అనేటువంటిది సాధించిన కొద్దీ, మనుషుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ భూమి అనేటువంటిది పెరగదు. కాబట్టి సో భూమికి ధరలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సో దీన్ని బట్టి భూమికి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే భూమి కోసమే భుక్తి కోసమే అనేక పోరాటాలు అనేవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ భూముల విషయంలో తగాదాలు రావడం, ఈ భూముల విషయంలో వివాదాలు రావడం అనేది సర్వసాధారణం. అయితే వీటికి కొంత పరిష్కారం చూపించేటువంటిది రెవెన్యూ చట్టాలు. అలాంటి రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ వ్యవస్థ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలం నుంచే ప్రారంభమైనాయి. సో ప్రారంభంలో కలెక్టర్ వ్యవస్థను వాళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని ప్రాంతాలలో వేలం వేసే విధానం ద్వారా పన్నులు వసూలు చేయడము, రెవెన్యూ భూములను నిర్ణయించడం, కొన్ని ప్రాంతాల్లో శాశ్వత భూమి శిస్తు విధానమును కొంతకాలం తర్వాత ప్రవేశపెట్టారు. వేలం వేసే విధానం సరిగా పనిచేయలేదని శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారు. అయితే ఇది జమీందారీ విధానంగా మారిపోయి సో వారసత్వంగా ఈ విధానం అనేది నిరంకుశత్వంగా మరియు ప్రజలను వెట్టి చాకిరిగా చేయడానికి దారి తీసింది. కాబట్టి ప్రజల యొక్క వ్యతిరేకత వల్ల ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని రద్దు చేశారు. వాస్తవానికి ఇది ఏదేమైనా కూడా ఇది గవర్నమెంట్కి కూడా నష్టం కల్పించింది. ఎందుకంటే కంపెనీ ఆదాయానికి కూడా కొంత నష్టం కలిగించింది. కాబట్టి శాశ్వత భూమి శిస్తు విధానాన్ని రద్దు చేసి రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ రైతువారీ విధానంలో రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడము, సో ప్రభుత్వమే నేరుగా భూమి శిస్తును నిర్ణయించి పన్నులు వసూలు చేయడాన్ని రైతువారీ పద్ధతి అంటారు. ఈ రైతువారీ పద్ధతిని మనకు మొదటిసారిగా మన మద్రాస్ ప్రెసిడెన్సీలోనే కెప్టెన్ రిడ్ అనేటువంటి మొదలైనటువంటి వ్యక్తులు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ రకమైనటువంటి ఈ రైతువారీ పద్ధతి తర్వాత కూడా అనేక చట్టాలు అనేటువంటివి చేస్తూ వచ్చారు. చివరిగా బ్రిటిష్ వారు భారతదేశమును పరిపాలిస్తున్న కాలంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే భూములపై యాజమాన్యపు హక్కులు అనేవి సరిగా నిర్ణయించిన తర్వాత భూమి శిస్తు వసూలు చేయడం కానీ, భూమి పన్ను అనేటువంటిది భూమిని సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న రైతుల నుంచి పన్నులు వసూలు చేయడం కానీ సరైనది అని చెప్పేసి 1908 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చారు. సో ఇప్పటికీ ఈ చట్టం అనేది ఇంప్లిమెంటేషన్లోనే ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్. సో 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 7 అనేటువంటిది ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారాలు, ఈ భూముల యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారాలను రాష్ట్రాలకు కల్పించవచ్చు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. అంటే ప్రావిన్స్లకు కల్పించే అధికారం ఇచ్చింది. ప్రావిన్స్లు అంటే ఈరోజు రాష్ట్రాలు. అందుకనే 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారము ఆయా రాష్ట్రాలలో భూ సంస్కరణల చట్టాలు కానీ, రెవెన్యూ చట్టాలు కానీ 1950 నుంచి అనేక రాష్ట్రాలు చేసుకుంటూ వచ్చాయి. సో ఆ క్రమంలోనే మన హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అనేక చట్టాలు చేసుకుంటూ వచ్చారు. సో ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రం గురించి చెప్పాలి అంటే, సో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్నే మనం ఒకప్పుడు నిజాం రాజ్యం అని చెప్పాము, అంతకుముందు కుతుబుషాహీలు అని చెప్పేసి పరిపాలించిన గోల్కొండ రాజ్యం అని చెప్పాము. సో ఇక్కడ మనకు కుతుబుషాహీల కాలంలో కంటే నిజాంల పరిపాలన కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక భూ సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణలు తీసుకురాబడ్డాయి. ఈ రెవెన్యూ సంస్కరణలోనే మనకు జమాబందు అని చెప్పేసి, తర్వాత బందోబస్తు అని చెప్పేసి కొన్ని విధానాలు అనేటువంటివి మనకు రావడం జరిగింది. సో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా
రాష్ట్రంలో నిజాం పాలనలో మనకు ఈ భూ సంస్కరణలు రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి సాలార్ జంగ్ 1. సో సాలార్ జంగ్ 1 చేపట్టినటువంటి అనేక సంస్కరణలు ఇప్పటికీ కూడా మనకు చట్టాల రూపంలో అవి అమలవుతూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా రెవెన్యూ సంస్కరణలు అనేటువంటివి కీలకం. సో ఈ జమాబంద్ అన్నా కానీ బందోబస్తు అన్నా కానీ వీటన్నిటి గురించి కూడా మనకి రెవెన్యూ చట్టాలలో వస్తుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ చట్టం కంటే ముందు అంటే ఏదైతే సాలార్ జంగ్ ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సంస్కరణలు అనేవి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైనంత వరకు కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారము సో ఆయా రాష్ట్రాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అందులో 1950లో హైదరాబాదులో రెవెన్యూ చట్టాలు కూడా వచ్చాయి. సో జాగీర్దారీ వ్యవస్థ రద్దు చట్టం అని చెప్పేసి భూ సంస్కరణల చట్టాలు, భూస్వామ్య వ్యవస్థ రద్దు చట్టాలు ఇవన్నీ కూడా మనకు 1950లో అనేక రాష్ట్రాల్లో వచ్చినట్టుగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా వచ్చాయి. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1971 సంవత్సరంలో మనకి ఈ చట్టం తీసుకురాబడింది. ద తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971 అని చెప్పి. సో ఈ చట్టము ద్వారా అనేక భూ సంస్కరణలు అనేటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ భూ సంస్కరణల ద్వారా కొంతవరకు భూస్వామ్య వ్యవస్థను అరికట్టే ప్రయత్నము ఆనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు ప్రయత్నం చేశారు. సో భూ సంస్కరణలకు మన రాష్ట్రంలో నాంది పలికినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సో ఈ ద తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది. సో ఒక భూ గరిష్ట పరిమితిని విధించి 200 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారి భూములన్నీ కూడా ప్రభుత్వ పరం అవుతాయి అని చెప్పేసి ఒక యాక్టుని తీసుకొచ్చి తద్వారా భూస్వాముల నుంచి మరియు జాగీర్దారుల నుంచి భూములను స్వాధీనం చేసుకొని ఒక చట్టము ద్వారా వాటిని ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ వాటిని భూమి లేని పేద ప్రజలకు పేద రైతులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలను చేపట్టాలి అని భావించారు. అయితే ఈ భూ సంస్కరణలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకునేటువంటి సమయంలోపే సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పివి నరసింహారావు గారి పట్ల కొంత రాజకీయపరమైనటువంటి చర్యలు జరిగి సో అతను రాజీనామా చేసే విధంగా అది జరిగింది. దానితో మనకు రాష్ట్రపతి పాలన రావడం, జయాంధ్ర ఉద్యమం ఇవన్నీ కూడా కొంతవరకు ఈ భూ సంస్కరణలు అనేవి పూర్తిగా అమల్లోనికి రాకుండా అడ్డుకున్నట్టుగా మనం చెప్పొచ్చు. అయితే 1971లో చేయబడినటువంటి ఆర్ఓఆర్ చట్టం అని ఏదైతే మనం అంటున్నామో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది అదే ఆర్ఓఆర్ చట్టం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. అదే ఆర్ఓఆర్ చట్టంలో కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు. 1980స్లో మన ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అంతకుముందు ఇదే చట్టంలో పటేల్ పట్వారీ ద్వారానే ఈ పట్టా పాస్ పుస్తకాలు అనేటువంటివి వచ్చేవి. సో అలా పటేల్ పట్వారీ వ్యవస్థ అనేటువంటిది భూస్వామ్య వ్యవస్థకు ప్రతీక కాబట్టి ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీ రామారావు గవర్నమెంట్ రద్దు చేసి విలేజ్ ఆఫీసర్స్ అని చెప్పేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే ఈ వ్యవస్థను తర్వాత పంచాయతీలో కలుపుతూ రెవెన్యూ అధికారులైనటువంటి విఆర్ఓలనే పంచాయతీ డిపార్ట్మెంట్లో కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు 2002లో పంచాయతీ సెక్రటరీ అనేటువంటి ఒక పోస్టును క్రియేట్ చేస్తూ పంచాయతీలోనే ఈ విలేజ్ రెవెన్యూ అధికారి కూడా అంతర్భాగంగా కొనసాగే విధంగా ఆ రోజు 2002లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసింది. అయితే తర్వాత 2007 సంవత్సరంలో సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ఓ వ్యవస్థను వేరు చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా వీరిని కల్పించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ అవినీతి పరం కావడమే ప్రధాన కారణం. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అవినీతికి పరాకాష్ఠగా మారడానికి క్షేత్రస్థాయిలో విఆర్ఓ ఉద్యోగులే కారణం అని చెప్పేసి ప్రభుత్వం ప్రధానంగా నమ్ముతుంది. సో ప్రభుత్వం చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ రెవెన్యూ
రెవెన్యూ అనేటువంటిది పూర్తిగా అవినీతిపరం కావడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ అధికారులకి వారి ఇష్టారాజ్యంగా చేయడమే దీనికి కారణం. అందుకనే ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఉన్న రెవెన్యూ వ్యవస్థను మారుస్తూ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలి అనేది ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే గత 3 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ నూతన రెవెన్యూ చట్టము రూపొందడానికి కారణమైంది. అయితే ఇది ఇంకా బిల్లుగా మాత్రమే చెప్పాలి, ఎందుకంటే ఇది చట్టరూపం దాల్చలేదు. అయితే సాధారణంగా అయితే సాధ్యమైనంత వరకు ఇది చట్టం అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కు మెజారిటీ చట్టసభలో ఉంటుంది కాబట్టి ఏదైతే కొద్ది మార్పులు అనేది చేయొచ్చు, కానీ పూర్తిగా 90% వరకు ఈ బిల్లులో చెప్పినటువంటి అంశాలు అనేటువంటివి చట్టంగానే మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా తీసుకొచ్చేటువంటి అంశాలు ఏంటి అని ఒకసారి చూద్దాం. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఏ అంశాలు తీసుకొస్తున్నారు, అదేవిధంగా రీసెంట్గా చేసినటువంటి మున్సిపాలిటీ చట్టం కూడా ఎంతవరకు మార్పుకు లోనవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. సో ఈ నూతన రెవెన్యూ చట్టం లేదా నూతన రెవెన్యూ బిల్లులో మనకు భూములను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తున్నారు. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు అని చెప్పేసి. వ్యవసాయేతర భూములు ఏది రెవెన్యూకు సంబంధించి. మళ్ళీ ఇందులో అటవీ భూములు, ఇతర భూములు అనేవి వేరే. ఓకేనా. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ భూములను 2 రకాలుగా వర్గీకరిస్తున్నారు. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే చేయబోతున్నారో ఈ నూతన రెవెన్యూ చట్టం ప్రకారము ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇక రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం అనేటువంటిది తహసీల్దార్ కార్యాలయానికి ఉంటుంది, తహసీల్దార్కు ఉంటుంది. ఓకేనా. సో వ్యవసాయ భూములపై రిజిస్ట్రేషన్ చేసేటువంటి వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం తహసీల్దార్లకు ఇస్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములను రెండింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసే అధికారము ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారము సబ్ రిజిస్ట్రార్లకు ఉండేది. అర్థమవుతుందా? ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారము. సో ఇంతకుముందు మనకు రెవెన్యూ భూములు ఏవైతే వ్యవసాయేతర భూములు ఏవైతే ఉన్నాయో వాటిపై రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటిదంటే ఇక్కడ రెవెన్యూ భూములను ఈ 2 రకాలుగా వర్గీకరించి అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన రిజిస్ట్రేషన్ చేసే అధికారం తహసీల్దార్లకు ఇస్తున్నారు. అందుకని తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా అధికారాలు కొనసాగించబోతున్నారు, అధికారాలు అనేవి నిర్వహించబోతున్నారు. తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అధికారాలను నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఇక వ్యవసాయ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ వీళ్ళే చేస్తారు. ఇక వ్యవసాయేతర భూములు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వీటి యొక్క రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చేయబడతాయి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఈరోజు మనకు మొత్తం 500 రెవెన్యూ మండలాలు అనేటువంటివి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే 590 రెవెన్యూ మండలాలు ఉన్నాయి కాబట్టి 590 తహసీల్దార్ కార్యాలయాలు మన తెలంగాణలో ఉన్నాయి. ఈ 590 తహసీల్దార్ కార్యాలయాలన్నీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారబోతున్నాయి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. ఇక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. ఇది నూతన చట్టంలో తీసుకొచ్చేటువంటి ఒక మార్పు. ఓకేనా. దీనితో పాటుగా మనకి ఈ రెవెన్యూ భూములకు సంబంధించినటువంటివి వివాదాలు కాకూడదు అంటే, పారదర్శకంగా ఉండాలి అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అందాలి అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్ను ఏర్పాటు చేశారు. సో అది గతంలో అనుకున్నదే ధరణి పోర్టల్. సో ధరణి పోర్టల్ అనేటువంటిది మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ భూములకు సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్. ఈ ధరణి పోర్టల్లో ఇక 2 భాగాలు ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్కి సంబంధించి, మరొకటి నాన్ అగ్రికల్చర్కి సంబంధించినవి 2 భాగాలు అనేటువంటివి ఉంటాయి. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఈ ధరణి పోర్టల్లోని భాగంలో అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన ఏ సర్వే నంబర్ కొట్టగానే వెంటనే ఆ భూమికి సంబంధించినటువంటి
పూర్తి వివరణ వస్తుంది. ఎంతవరకు అయ్యా వివరణ అంటే ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికెట్తో పాటుగా మనకు ధరణి పోర్టల్లోనే వివరణ రాబోతుంది. ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికెట్తో సహా మనకు మన సర్వే నంబర్, మన పట్టా పుస్తకంలో ఉన్నటువంటి సర్వే నంబర్ను ఏదైతే మెన్షన్ చేస్తామో ధరణి పోర్టల్లో ఏదైతే మనం ఎంటర్ చేస్తామో పూర్తి వివరణ అనేటువంటిది వస్తుంది. అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినటువంటి పోర్టల్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినటువంటి భాగం కూడా ఉంటుంది. అందులో కూడా మనం మన ప్లాట్కి సంబంధించింది కానీ మన ఏదైతే పట్టణంలో కానీ ఏదైతే గ్రామంలో కానీ మన నివాసానికి సంబంధించిన భూమి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్వే నంబర్ కొట్టగానే దాని వివరాలన్నీ పూర్తిగా వస్తాయి. సో ఇది మనకు ధరణి పోర్టల్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త మార్పులు తీసుకొచ్చి ఈ రెవెన్యూ చట్టానికి, కొత్తగా తీసుకురాబోయే రెవెన్యూ చట్టానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మార్పు. అయితే పూర్తిగా విఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది మాత్రం తీసేస్తున్నారు. సో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేటువంటి వ్యవస్థ మనకు 2007లో వచ్చింది అని గుర్తుంచుకోండి. రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఈ పంచాయతీ రాజు నుండి విఆర్ఓలను సపరేట్ చేస్తూ విఆర్ఓలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు అందిస్తూ క్షేత్రస్థాయిలో ఈ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించిన విషయంలో కానీ భూమి యాజమాన్యపు హక్కులను నిర్ణయించడం విషయంలో కానీ వీళ్ళు ఒక మధ్యవర్తిగా, ఒక రకమైనటువంటి స్థాయి అధికారులుగా వీళ్ళు కొనసాగారు ఇంతకాలం. అయితే ఈ క్షేత్రస్థాయిలోనే అనేక అవకతవకలకు, భూమి యొక్క వివాదాలకు, తర్వాత అవినీతికి కారణం ఈ వ్యవస్థనే అని చెప్పేసి మన ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతుంది. కాబట్టి సో ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. దాదాపు 5485 మంది ఈరోజు విఆర్ఓ ఉద్యోగులు ఉన్నారు. సో వీరందరినీ కూడా వేర్వేరు డిపార్ట్మెంట్లోకి మెర్జ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అనగా కొంతమంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కొంతమంది ఇతర ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇలా వేర్వేరు డిపార్ట్మెంట్లకు ఈ విఆర్ఓలు అందరూ కూడా వెళ్తారు. ఇక విఆర్ఓ అనేటువంటి పదము మనకు కనిపించదు. ఓకేనా? అలా 5485 మంది విఆర్ఓలను సో వారి యొక్క విఆర్ఓ క్యాడర్ అనేటువంటిది, విఆర్ఓ స్థాయి ఏదైతే పోస్ట్ ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి వారిని వివిధ డిపార్ట్మెంట్లో వారి యొక్క అర్హతలను బట్టి సో వారిని మెర్జ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా వారికి వివిధ ఆప్షన్స్ అనేవి కూడా ఇస్తారు. అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా వివిధ డిపార్ట్మెంట్ల యొక్క ఆప్షన్ ఇచ్చి ఏ డిపార్ట్మెంట్లోకి పోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో వారిని సర్దుబాటు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు విఆర్ఓలను తొలగించారు. మరి విఆర్ఏల యొక్క పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు సో మనకు క్షేత్రస్థాయిలో గ్రామాలలో సుంకరి, ముచ్చుగురి అనేటువంటి ఒక రకమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ ఉండేది. సో వీరు చాలా తక్కువ వేతనంతో గ్రామ సేవకులుగా పనిచేసేటువంటి వారు. అయితే ఈ గ్రామ సేవక వ్యవస్థ అనేటువంటిది వారసత్వంగా వారి యొక్క కొడుకులు కూడా వీటిని నిర్వహించుకుంటూ వచ్చారు. అయితే వీరిని విఆర్ఏగా మార్చడం అనేది జరిగింది. సో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పేసి విఆర్ఓకు వీళ్ళు అసిస్టెంట్గా, సహాయకులుగా వీరిని ఏర్పాటు చేశారు. దాదాపు వీళ్ళు 20,292 మంది విఆర్ఏలు ఉన్నారు. సో 20,292 మంది వీళ్ళను కూడా వివిధ డిపార్ట్మెంట్లలో మెర్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం వాస్తవానికి వీరందరూ కూడా కన్సాలిడేషన్ రెమ్యునరేషన్ మీద పనిచేస్తున్నారు. 10,000 జీతంతో వీళ్ళు నెలకు 10,000 రూపాయల జీతంతో వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే వీరికి మన పే స్కేల్ అనేటువంటిది అప్లై చేసి వీరిని వివిధ డిపార్ట్మెంట్లో వారి యొక్క అర్హతను బట్టి, వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి వారిని కూడా వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈ రకంగా మనకు విఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా రద్దయిపోతుంది. ఇక అవినీతి అనేటువంటిది జరగకుండా ఎక్కడా కూడా పారదర్శకంగా ఉండే విధంగా, పరిపాలనలో పారదర్శకత కనిపించే విధంగా మనకు సాఫ్ట్వేర్ వ్యవస్థను డెవలప్ చేస్తూ, ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ వ్యవస్థను డెవలప్మెంట్ చేస్తూ రెవెన్యూ భూములను ప్రధానంగా 2 రకాలుగా మారుస్తూ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, అగ్రికల్చర్ ల్యాండ్ను తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మ్యూటేషన్ అని చెప్పేసి మనం అంటాం. సో ఈ మ్యూటేషన్ అంటే ఏమిటి అంటే ఒక భూమి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్కు తన భూమిని విక్రయించాడు. సో ఏ అనే పర్సన్ బి అనే వ్యక్తికి తన భూమిని విక్రయించినప్పుడు ఆ విక్రయించినట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఆ విక్రయించినట్టుగా భూమిని రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇలా భూమి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి పైన కొనుగోలు వ్యక్తికి యాజమాన్యపు హక్కును కల్పించేదే యాజమాన్య
యాజమాన్యపు హక్కును చెప్పేదే మ్యూటేషన్ అని అంటారు. యాజమాన్యపు హక్కును కల్పించేదే మ్యూటేషన్. అయితే ఇప్పుడున్నటువంటి పాత సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఏ భూములైనా కూడా ఇప్పుడున్నటువంటి మనకు ROR చట్టం ప్రకారము వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయబడుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అవి వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా గ్రామ పరిధిలో ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలో మ్యూటేషన్ చేయబడుతున్నాయి. అవి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మనకు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ మ్యూటేషన్ చేస్తున్నాయి. అంటే భూముల రిజిస్ట్రేషన్ అనేదేమో ఒక ఆఫీస్ వద్ద, యాజమాన్యపు హక్కును ధృవీకరించేటువంటి మ్యూటేషన్ ఏమో మరొక ఆఫీస్ వద్ద జరగడం అనేది ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. అంతే కదండి. భూమి రిజిస్ట్రేషన్ పొందినప్పుడే అతనికి యాజమాన్యపు హక్కు కల్పించే మ్యూటేషన్ కూడా జరగాలి. కానీ రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగి మ్యూటేషన్కి వచ్చేసరికి మాత్రం అది గ్రామ పరిధిలో ఉంటే గ్రామ పంచాయతీ నుంచి మ్యూటేషన్ పొందడం, అది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ నుండి తన భూమిపై మ్యూటేషన్ అనేటువంటిది పొందడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొత్త రెవెన్యూ చట్టంలో ఏం తీసుకొచ్చారంటే ఇక వ్యవసాయేతర భూమి అయితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయినటువంటి అదే రోజు మ్యూటేషన్ ప్రక్రియ కూడా అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యూటేషన్ అనేటువంటిది ఇక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే జరిగిపోతుంది. ఒకే రోజు జరుగుతుంది. మళ్ళీ దీనికి గ్యాప్ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఎలాంటి వివాదాస్పదం కాని భూములనే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ విధమైన ప్రత్యేక సాఫ్ట్వేర్ అనేటువంటిది మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ సాఫ్ట్వేర్లో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్కు అది ఒప్పుకోదు. అది ఎర్రర్ చూపిస్తుంది. సాఫ్ట్వేర్ అనేటువంటిది ఆ రకంగా ప్రిపేర్ చేశారు. మన గవర్నమెంట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కాబట్టి భూమి అమ్మకదారుడు భూమి కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటారో ఇది వీరి మధ్య జరిగిన ఒప్పందం అనేది సరిగా ఉన్నప్పుడు భూమి విక్రయదారు నుండి భూమి కొనుగోలుదారు నుండి రిజిస్ట్రేషన్ అయిన రోజునే మ్యూటేషన్ ప్రక్రియ అనేటువంటిది కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అవుతుంది. అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతే. ఇక అగ్రికల్చర్ ల్యాండ్ అవుతే తహసీల్దార్ కార్యాలయమే కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్గా మారుతుంది. తహసీల్దార్ కార్యాలయమే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా కొనసాగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అదే రోజు ఇక్కడ మ్యూటేషన్ అనేటువంటిది అయిపోతుంది. అందుకే ఇప్పుడు మ్యూటేషన్ చేసేటువంటిది తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం గ్రామ పంచాయతీలకు మ్యూటేషన్ అధికారం అనేది ఉంది. తర్వాత తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 ప్రకారం పట్టణ ప్రాంతాలలోని వ్యవసాయేతర భూములకు మ్యూటేషన్ చేసేటువంటి అధికారము మున్సిపాలిటీలకు కలదు. ఇక్కడ మనకు రీసెంట్గా మనం చెప్పుకున్న తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019లో సెక్షన్ 58 కానీ సెక్షన్ 82 కానీ సెక్షన్ 105 కానీ ఇవన్నీ కూడా అమెండ్మెంట్ చేయబోతున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో ఏ మార్పులు చేయబోతున్నారు? రెవెన్యూ చట్టం తీసుకురావడం వల్ల, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తుండడం వల్ల మున్సిపాలిటీ చట్టంలో ఏ అంశాలు మారబోతున్నాయి అంటే మ్యూటేషన్ చేసేటువంటి అధికారము మున్సిపాలిటీలకు తొలగించబడుతుంది. అందుకే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్ 58, సెక్షన్ 82, సెక్షన్ 105 అనేటువంటివి అమెండ్మెంట్ చేయబోతున్నారు. ఆస్తి బదలాయింపు అధికారం అనేటువంటిది అంటే ఒక ఇంటి యాజమాన్యం అనేది ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో అతని పేరుకు మార్చడము, ఒక భూమి అనేది ఎవరైతే కొన్నారో వారి పేరు మీదకి మార్చడాన్ని ఆస్తి బదలాయింపు అని అంటారు. ఈ ఆస్తి బదిలీ చేసేటువంటి అధికారం, ఈ మ్యూటేషన్ చేసే అధికారం ఇక మున్సిపాలిటీలకు ఉండదు. మరియు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాన్ని తీసేస్తున్నారు మరియు మున్సిపాలిటీకి ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018ను, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019, GHMC యాక్ట్ 1955ను అమెండ్మెంట్ చేయడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వాటిని కూడా అసెంబ్లీలో అమెండ్మెంట్ బిల్స్ కూడా ప్రవేశపెట్టారు. ఎందుకంటే కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం 2020 ప్రకారము వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా మ్యూటేషన్ అనేటువంటిది
రిజిస్ట్రేషన్ రోజే జరిగిపోతుంది. వ్యవసాయేతర భూములైతే సబ్ రిజిస్టార్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. అదే రోజు మ్యుటేషన్ ప్రక్రియ అక్కడే అయిపోతుంది. సబ్ రిజిస్టార్ కార్యాలయమే మ్యుటేషన్ ప్రక్రియ కూడా వ్యవసాయేతర భూములకు చేస్తుంది. వ్యవసాయ భూములు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతాయో అప్పుడే మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో అవుతుంది. అంటే ఎలాంటి డిస్ప్యూట్ లేని ల్యాండే రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. అందుకనే రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే ఇక అది ఎలాంటి ఇష్యూస్ లేనట్టే. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ అనేటువంటిది మ్యుటేషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం మనకు తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం 2020లో తీసుకొస్తున్నటువంటి ఒక ప్రధాన అంశము. ఇక ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ ఈ తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే చేయబోతున్నారో, ప్రస్తుతం ఏదైతే శాసనసభలో బిల్లుగా ప్రవేశపెట్టారో, ఇందులో మరొక విషయం ఏమిటి అంటే భూమి సర్వే అనేటువంటిది ఒక నూతన పద్ధతులలో భూములను సర్వే చేయడం అనేది ఒక నూతన పద్ధతుల్లో తీసుకురాబోతున్నారు. సో ఇది దేశంలోనే మొదటిసారి కాదు, ఇది ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో అదేంటో మరి అది ఏ విధంగా అమలవుతుందో దాన్ని చూద్దాం. సో ఈ భూముల సర్వే అనేటువంటిది ఏమిటయ్యా అంటే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో యొక్క భూమి విస్తీర్ణం అనేది 1,12,000 స్క్వేర్ మీటర్స్. ఓకేనా, 1,12,000 స్క్వేర్ మీటర్స్ మన తెలంగాణకు సంబంధించినటువంటి భూముల విస్తీర్ణం. సో దీన్ని ఎకరాలలో కనుక చెప్పినట్లయితే 2,75,00,000 ఎకరాలు, 2,75,00,000 ఎకరాల భూములు మన తెలంగాణ మాగాణి, మన తెలంగాణ విస్తీర్ణము. ఓకేనా. సో ప్రస్తుతం ఇది అధికారికంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎందుకంటే మనకు 7 రెవెన్యూ మండలాలు ఏవైతే ఆంధ్రాకు బదిలీ చేయబడ్డాయో దాని తర్వాత తెలంగాణ విస్తీర్ణం గురించి, తెలంగాణ భూ విస్తీర్ణం మనకు తెలుసు, కానీ తెలంగాణలో అధికారికంగా భూముల విషయంలో మాత్రం ఈరోజు మన ముఖ్యమంత్రి శాసనసభ ముఖ్యంగా ప్రకటించారు. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంటే. 1,12,000 స్క్వేర్ మీటర్స్ మొత్తం తెలంగాణ భూములు, తెలంగాణ భూ విస్తీర్ణము. దీన్ని మనం ఎకరాలలో చెప్తే 2,75,00,000 ఎకరాలు తెలంగాణ భూ విస్తీర్ణము, తెలంగాణ మాగాణి అనిగా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో దాదాపుగా 1,60,000 ఎకరాలు, 1,60,00,000 ఎకరాలు అనేటువంటివి, 1,60,00,000 ఎకరాలు అనేటువంటివి మనకు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నాయి. సో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములుగా మనకు 1,60,000 ఎకరాల భూములు వ్యవసాయ భూములుగా ఉన్నాయి. సో ఇందులో ఒక 66 లక్షల ఎకరాల భూములు, 66 లక్షల ఎకరాల భూములు అనేటువంటివి ఫారెస్ట్ ల్యాండ్స్. సో మిగతావన్నీ కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. అంటే మనకు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములు, గ్రామ పరిధిలో గ్రామ కంఠం కింద ఉన్నటువంటివి కొన్ని భూములు, ప్రభుత్వ భూములుగా కొన్ని, సో కొన్ని కంపెనీ పరిధిలో ఉన్నటువంటి భూములు కొన్ని, ఇవన్నీ కొన్ని సంస్థల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మనకు మిగతా భూములు ఉన్నాయి. సో మొత్తం 2,75,00,000 ఎకరాల తెలంగాణ భూ విస్తీర్ణంలో 1,60,00,000 ఎకరాలు మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి, 66 లక్షల ఎకరాలు మనకు ఫారెస్ట్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. సో మిగతావి దాదాపు ఒక 20 లక్షల వరకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేటువంటివి మనకు ఇందులో కనబడతాయి. మిగతా కొన్ని భూములు అనేటువంటివి వివిధ పరిధిలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఓకేనా. సో అందుకే ఇప్పుడు ఈ భూములన్నీ కూడా, అంటే ప్రతి భూమి కూడా మనకు సర్వే చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిన తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటున్నారు. అయితే ఇంటింటికి సర్వే లాగా ఏ విధంగా అయితే మనకు చేశారో తెలంగాణ సామాజిక సర్వే అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే, సామాజిక సర్వే ఏ విధంగా చేశారో, సో ఈ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారంగా భూమి సర్వే అనేటువంటిది ప్రతి ఎకరం కూడా, ప్రతి గజం భూమి కూడా సర్వే చేసే విధంగా మనకు భూ సర్వే పద్ధతిని తీసుకురాబోతున్నారు. అయితే ఇది కొత్త టెక్నాలజీ ద్వారా చేయబోతున్నారు. అంటే మనకు ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అని చెప్పేసి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా బహుశా మనకు ఈ GPS సిస్టమ్ను ఉపయోగించి సో భూమికి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేటింగ్ అనేటువంటిది చేయబోతున్నారు. అంటే సో భూమి ఉదాహరణకు ఒక 2.5 ఎకరాల భూమి ఉందనుకోండి, 2.5 ఎకరాల భూమి ఉందనుకోండి, దీనికి సంబంధించినటువంటి దిక్కులు, అంటే సో తూర్పున ఎవరి భూమి ఉంది, దక్షిణాన ఎవరి భూమి ఉంది, ఈ రకంగా ఎవరి భూమి ఉందని ఇప్పుడు మనం ఒక నక్షాగా ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డులలో మనం రెవెన్యూ ఆఫీసులలో భద్రపరచబడుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇవంతా కూడా ఆన్లైన్లో
రికార్డ్ చేస్తారు. మాన్యువల్ కంపల్సరీ ఎప్పటికీ ఉంటాయి, కానీ మొత్తం ఆన్లైన్ ద్వారానే ఇక ఇవన్నీ ఉండబోతున్నాయి. అన్నీ కూడా సిస్టంలో అప్డేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఏం చేస్తున్నారంటే జీపీఎస్ సిస్టమ్ను ఉపయోగించి, సో ఈ మొత్తం ఈ గ్లోబల్ సిస్టమ్ అన్నట్టు, అంటే దీన్ని ఏమంటాం మనం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము అని చెప్పేసి అంటాం. అంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా సో ఒక భూమి అనేటువంటిది దేనికి మధ్య ఉంది అని చెప్పబడుతుంది. వన్స్ ఒకసారి దానికి కోడింగ్ ఇచ్చిన తర్వాత, కోఆర్డినేటింగ్ చేసిన తర్వాత, ఇక దానిపై రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ భూమికి సంబంధించింది పదే సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి పాత చట్టం ప్రకారము సో భూమికి సంబంధించిన వివాదం తలెత్తినప్పుడల్లా తమ భూమి కబ్జాకు గురవుతుందని, పక్క వాళ్ళు తమలో కొంత గట్టు వరకు తమ భూమి అని చెప్పేసి పక్క వాళ్ళు తమ భూమిని ఆక్యుపై చేశారని, సో గట్టు విషయాలలో కానీ, మెట్ల విషయంలో కానీ, ఇంకా తమ యొక్క భూమికి పక్కన నాటుకున్న చెట్ల విషయంలో కూడా గొడవ వస్తుంది. ఏమిటంటే తమ భూమి అని చెప్పి తమ భూమిలో చెట్లు నాటుకున్న, తన భూమికి సరౌండింగ్ ఒక చెట్లు నాటుకున్న, సో చెట్లు నాటడం తమ భూమిలో జరిగిందని వివాదం తలెత్తడం, చిన్న గట్ల విషయంలో కూడా ఈ గట్టు తమ భూమిలో ఉన్నటువంటిది ఇది మీ భూమి కాదు అని చెప్పేసి ఇలాంటి వివాదాలు అనేవి తరచుగా జరుగుతుంటాయి. తరచుగా జరిగినప్పుడు సర్వేయర్ వెళ్ళి భూ సర్వే చేయడం, సర్వే చేసి మళ్ళీ కొత్త నక్షా రూపొందించడం, దాన్ని మళ్ళీ రెవెన్యూ కోర్టులో తహసీల్దార్ ముందు కానీ, ఆర్డీఓ ముందు కానీ వాటిని పరిష్కారం చేయడం, ఇలాంటివన్నీ కూడా పదే జరగడం వల్ల సో రైతులు వ్యవసాయాన్ని, ముఖ్యంగా వ్యవసాయ భూములు, ఇలాంటి ఇష్యూస్ బాగున్నాయి. రైతులు వ్యవసాయంను పూర్తిగా నమ్ముకున్నటువంటి రైతులు అసలే వర్షాధారితమైనటువంటి రంగమైనటువంటి వ్యవసాయ రంగంలో అంతంతగా మాత్రమే లాభాలు ఉన్నటువంటి ఈ సమయంలో భూ తగాదాల విషయంలో ఎప్పుడూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి తమ జీవితం అనేటువంటిది బలి చేసుకుంటున్నారు. సో ఇదొక కారణం. మరియు ఒకవైపు వర్షాలు సకాలంలో పడకపోవడం మరొక కారణం, చేసిన అప్పులు తీరకపోవడం, ముఖ్యంగా భూమి తగాదాలు అనేటువంటి బాధలు, ఇవన్నీ కలిసి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతుంది. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలంగా చాలా సర్వే చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా పరిశీలించి మొత్తానికే ఈ పరిష్కారం కల్పించాలి అని కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రక్షాళన చేయడం కోసమే ప్రయత్నం చేసింది. అందుకే ఇక రెవెన్యూ కోర్టులు అనేవి ఉండబోవు. ఇప్పటి నుంచి ఇక రెవెన్యూ కోర్టులు అనేవి ఉండవు. రెవెన్యూ కోర్టులు అంటే ఏమిటి అంటే ఉదాహరణకు ఇప్పుడు తహసీల్దార్ ఉంటాడు. తహసీల్దార్ ఒక మెజిస్ట్రేటే కాబట్టి తహసీల్దారు ఒక కోర్టుగా, రెవెన్యూ కోర్టుగా పనిచేస్తారు. అంటే తహసీల్దార్ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా ఒక భూమి వివాదాన్ని విచారించడం కోసం తహసీల్దారు ఒక రెవెన్యూ కోర్టు జడ్జిగా పనిచేస్తారు. ఓకేనా? అదేవిధంగా ఆర్డీఓ కూడా ఒక రెవెన్యూ కోర్టు జడ్జిగా పనిచేస్తారు. జాయింట్ కలెక్టర్ కూడా ఒక రెవెన్యూ కోర్టు జడ్జిగా పనిచేస్తారు. యాక్చువల్గా ఈ రెవెన్యూ అధికారాలు ఎవరెవరికి ఉంటాయి జిల్లా స్థాయిలో అంటే మనకు మండల తహసీల్దార్, తర్వాత మనకు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ, తర్వాత మనకు జాయింట్ కలెక్టర్. ఓకేనా? జాయింట్ కలెక్టర్, ఈ ముగ్గురు రెవెన్యూ అధికారాలను కలిగి ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. అంటే భూముల విషయంలో ఏదైనా సర్టిఫై చేసే అధికారం ఉంటుంది. మరియు భూములు తగాదాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళే రెవెన్యూ కోర్టుగా మారి విచారించే అధికారం ఉంటుంది. అంటే ఇక్కడ రెవెన్యూ అధికారులకు ఈ ఆర్ఓఆర్ చట్టం, పాత చట్టం ప్రకారం రెవెన్యూ అధికారాలకు 2 పవర్స్ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు అయినటువంటి తహసీల్దార్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, జాయింట్ కలెక్టర్లకు కానీ 2 రకాల పవర్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ పవర్స్, మరొకటి జ్యుడిషియరీ పవర్స్. అర్థమవుతుందా? ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే సో భూమి ఎవరిది అని చెప్పి సర్టిఫై చేయడంలో, భూ యాజమాన్యపు హక్కుని నిర్ణయించడంలో సో ఆర్డీఓకు, రెవెన్యూ తహసీల్దార్కు, మండల తహసీల్దార్కు, జాయింట్ కలెక్టర్కు ఉంటుంది. అదే భూమి ఏదైనా వివాదమైనప్పుడు, తను సర్టిఫై చేసిన భూమే వివాదమైనప్పుడు మళ్ళీ తన నేతృత్వంలోనే రెవెన్యూ కోర్టు ఏర్పడి పరిష్కారం జరుగుతుంది. అయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి వారికి జ్యుడిషియరీ పవర్స్ అనేవి, మెజిస్ట్రేట్ పవర్స్ ఉండకూడదు అనేది మన రాజ్యాంగంలో 50th అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. అవునా? 50వ ఆర్టికల్ కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ అధికారాలను వేరు చేయాలి, కార్యనిర్వాహక అధికారుల నుండి న్యాయ అధికారాలను వేరు చేయాలి అని చెప్పి మన రాజ్యాంగంలో 50వ ఆర్టికల్ చెప్తుంది. అందుకే 1973లో జిల్లా కలెక్టర్ల నుంచి జ్యుడిషియరీ పవర్స్ అనేటువంటివి, మెజిస్ట్రేట్ పవర్స్ అనేటువంటివి జిల్లా జడ్జీలకు ఇచ్చారు. కానీ ఈ జాయింట్ కలెక్టర్స్, రెవెన్యూ భూములకు సంబంధించిన జేసీ కానీ, ఓకేనా, రెవెన్యూకి సంబంధించినటువంటి జేసీ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్లకు కానీ ఇంకా జ్యుడిషియరీ పవర్స్ అనేవి వేరు చేయలేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఈ నూతన రెవెన్యూ చట్టము ద్వారా ఇక
తహసీల్దార్లకు, ఆర్డీఓలకు మరియు జాయింట్ కలెక్టర్లకు జ్యుడిషియరీ పవర్స్ను తొలగించి ప్రత్యేక ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా వీటికి సంబంధించిన విధి విధానాలు అనేటువంటివి హైకోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉంది. హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సి ఉంది. అందుకే మొత్తానికైతే ఈ నూతన రెవెన్యూ చట్టము ద్వారా తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, జాయింట్ కలెక్టర్లకు జ్యుడిషియరీ పవర్స్ తొలగిస్తున్నారు. రెవెన్యూ కోర్టులుగా విచారించే అధికారం తొలగిస్తున్నారు. ఎందుకంటే భూములు యాజమాన్యపు హక్కులు నిర్ణయించేది వాళ్ళే. తిరిగి అదే భూమి వాళ్ళు జారీ చేసినటువంటి పట్టా భూమి పైన, పట్టా పాస్ పుస్తకం పైన ఇష్యూ అయితే మళ్ళీ వాళ్ళే జడ్జిగా తీర్పులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది అవినీతికి పూర్తిగా దోహదం చేసేటువంటి వ్యవస్థ. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కలిగినటువంటి వ్యక్తికి జ్యుడిషియరీ పవర్స్ అనేది ఉండకూడదు అనేదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి జ్యుడిషియరీ పవర్స్ అలా ఉంటే అవి మిస్యూజ్ అవుతాయి అని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పారు. కాబట్టి ఈ జ్యుడిషియరీ పవర్స్ అనేటువంటివి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అయినటువంటి తహసీల్దార్, ఆర్డీఓ, జేసీల నుండి తొలగిస్తున్నారు. అలా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమున్నా కూడా వాటిని విచారించే అధికారం ఇక వీరికి ఉండదు. రెవెన్యూ కోర్టులు అనేవే ఉండవు, పూర్తిగా రద్దయిపోతాయి. దీనికోసం ప్రత్యేక ట్రిబ్యునల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? ఒకటేమో భూముల సర్వే ద్వారా చేస్తున్నారు. భూముల సర్వే ద్వారా భూమి ఎవరిది అని చెప్పేసి వన్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, భూ సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక ఆ భూమిని పదే పదే సర్వే చేయనవసరం లేదు. ఈ భూమికి ఎదురుగా, ఈ భూమికి తూర్పున, ఉత్తరాన, దక్షిణాన, పడమర ఎవరున్నారు, 4 వైపులా ఎవరున్నారు అనేటువంటిది పూర్తి పక్కా సర్వే అనేటువంటిది అయిపోతుంది. మరియు ఏ ఏ పరిధిలో తన భూమి ఉంది అని చెప్పేసి ఉంటుంది. 1 ఇంచు భూమి కూడా మారడానికి వీలు లేకుండా ఈ కొత్త సిస్టమ్ అనేది, టెక్నాలజీ అనేటువంటిది ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. ఇది మనకు ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ద్వారా ఇది కోఆర్డినేటింగ్ చేయబోతున్నారట. ప్రతి సర్వే నంబర్కి ఒక కోఆర్డినేటింగ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ప్రతి సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేటింగ్ చేసి ఒక కోడ్ రూపంగా అది క్యూఆర్ కోడా ఏ రకంగా ఇస్తారో తెలియదు. మొత్తానికైతే దాని పూర్తి వివరణ అనేది సాఫ్ట్వేర్ రూపంలో మనకు రాబోతుంది. ఇక భూమి తగాదాలు అనేవి తెలంగాణలో ఉండబోవు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంగా చెప్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక ఆఫీసుల చుట్టూ నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తులైనా కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే వ్యవస్థ పూర్తిగా రద్దయిపోతుంది. అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరగాలి అని చెప్పేసి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంటు ఈ నూతన చట్టమును తీసుకొస్తూ గొప్పగా చెప్పడం జరిగింది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక మనకు వ్యవసాయ భూమి అనేటువంటిది తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అయిపోతుంది. కాబట్టి ఎలాంటి డిస్ప్యూట్ లేనటువంటి ల్యాండే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వ్యవసాయ భూములు కలిగినటువంటి రైతులు రుణాలు పొందాలి అంటే వారి పట్టా పాస్ పుస్తకాలను బ్యాంకుల వద్ద పెట్టడం అనేటువంటి దుస్థితి అనేటువంటిది పూర్తిగా తొలగించబడుతుంది అని మన గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు అంటే వాస్తవానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము, ఆర్బీఐ నామ్స్ ప్రకారము రైతుల నుంచి పట్టా పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొన్ని బ్యాంకులు అలాంటి రుణాలు ఇస్తున్నాయి. పట్టా పాస్ పుస్తకాలను పెట్టుకొని రుణాలు ఇవ్వకూడదు, పంట రుణాలు ఇవ్వకూడదు. క్రాప్ లోన్స్ అయితే ఖచ్చితంగా పట్టా పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకొని ఇవ్వకూడదు అని చెప్పి ఆర్బీఐ నామ్స్ ఉన్నా కూడా కొన్ని బ్యాంకులు సెక్యూరిటీగా భావించి వాటిని పెట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి వల్ల కూడా పట్టా పాస్ పుస్తకం తనకు పంట రుణం తెచ్చుకోవడం కోసం, బ్యాంకు నుండి పంట రుణం పొందడం కోసం, పట్టా పాస్ పుస్తకం కోసం మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళడం, అది గతంలో ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఆ పట్టా పాస్ పుస్తకం రాకపోవడం, దీనితో అతను మండల ఆఫీస్ చుట్టూ, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోవడం, తర్వాత ఈ భూముల మధ్య తగాదాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా చివరికి ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇక ఎలాంటి డిస్ప్యూట్స్ అనేటువంటివి లేకుండా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఆన్లైన్ ద్వారా జరిగిపోయే విధంగా మరియు ధరణి పోర్టల్లో ఒక పారదర్శకంగా ఒక ల్యాండ్ ఎవరిది, పలానా సర్వే నంబర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరిది అనగానే దాని పూర్తి వివరణ, ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ అంటే ఏమిటి, అసలు అది అంతకుముందు ఎవరు కొన్నారు, అది అసలు భూమి అది ఎప్పుడు పట్టా అయింది, పట్టా అయిన తర్వాత అది ఎవరికి విక్రయించబడింది, తర్వాత
మూడో పార్టీ ఎవరు, ఇలా అన్ని రకాల వివరణ ఎంకంబర్స్మెంట్ సర్టిఫికెట్లో ఉంటాయి. సో దాన్ని మనం లింక్డ్ డాక్యుమెంట్కు అదనంగా చెప్తాం. వాస్తవానికి ఇప్పుడు బ్యాంకులు పట్టా పాస్ పుస్తకంతో పాటు కొన్ని సందర్భాల్లో లింక్ డాక్యుమెంట్ కూడా అడుగుతుంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్కు లింక్ డాక్యుమెంట్లు తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద తాతలు సాగు చేసినటువంటి భూమికి ఏదో ఒక పట్టా లాగా చిన్నగా ఏదో రాసి ఉంటే దాన్ని మనం పట్టా పాస్ పుస్తకం తీసుకొస్తే ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ తీసుకురమ్మంటే ఏడు నుంచి తీసుకొస్తాం. సో ఇలా లింక్ డాక్యుమెంట్ తీసుకురమ్మడం అంటే సో రైతులకు రుణాలు కావాలని బ్యాంకులను ఆశ్రయించినప్పుడు, సో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులే ఇలా ఇబ్బందులు పెట్టినప్పుడు ఈ పట్టా పాస్ పుస్తకాల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ భూముల విషయాల్లో తగాదాలు ఏర్పడి ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ జరగడానికి కారణమవుతుంది. అందుకని ఇవి ఏమీ లేకుండా ఈరోజు బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ఈ కొత్త సాఫ్ట్వేర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఈ ధరణి సాఫ్ట్వేర్లోనే ల్యాండ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ సంబంధించిన అన్ని వివరాలు. సో ఆ భూమి అసలు పట్టాదారుడు ఎవరు, మొదటి పట్టాదారుడు ఎవరు, తర్వాత ఎవరికి విక్రయించబడింది, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు అది విక్రయించబడింది, దీని పూర్తి వివరణ మనకు సాఫ్ట్వేర్లో అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి, సిస్టంలో ఉంటుంది కాబట్టి, సో బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు పలానా సర్వే నంబర్ నాది, సో దీనిపైన క్రాప్ లోన్ కావాలి అంటే వెంటనే సిస్టమ్ ద్వారా చూసి వితిన్ మనకు 1 అవర్లోనే కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం లోన్ ఇచ్చే విధంగా కూడా మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ రైతు బంధు అనేక రకాల స్కీమ్స్ రైతులకు తీసుకొచ్చిన, పంట రుణాలకు సంబంధించిన రైతు రుణమాఫీ ఇవన్నీ తీసుకొచ్చినా కూడా సో ఈ భూ వివాదాల వల్ల గవర్నమెంట్ తీసుకొచ్చిన అనేక స్కీమ్స్ రైతులకు చేరడంలో ఒక అవరోధంగా మారినాయి. అందుకే సో ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్ ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా అనేక భూ వివాదాల పరిష్కారానికి, శాశ్వత పరిష్కారాన్ని తెలియజేయడం కోసము మరియు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ విధానాలు నేరుగా రైతులకు, ప్రజలకు చెందే విధంగా ఈ రెవెన్యూ చట్టం ఉండబోతుంది. అందుకే రెవెన్యూ చట్టం అనేది ఒక్క రైతులకు సంబంధించిందే కాదు, మరియు ఇతరందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటే నివాస భూమి కానీ, వ్యవసాయ భూమి కానీ ఏదైనా కూడా ఈ కొత్త రెవెన్యూ చట్టం కిందనే చెప్పబడింది. సో ఇది ప్రస్తుతం మనకు రెవెన్యూ చట్టంలో తీసుకొస్తున్నటువంటి నూతనమైనటువంటి మార్పులుగా చెప్తాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా, అంటే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభ ముఖంగా మన ముఖ్యమంత్రి గారు మొత్తం 2,75,00,000 ఎకరాల భూమి మన తెలంగాణ విస్తీర్ణం అని ఎందుకు చెప్పాడు అంటే, ప్రతి భూమి కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా, అది వక్ఫ్ భూమి అయినా, అది అగ్రికల్చర్ పట్టా ల్యాండ్ అయినా, అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అయినా, అర్థమవుతుందా, అది ఒక సంస్థ కింద ఉన్నటువంటి ల్యాండ్ అయినా, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ అయినా, గ్రామకంఠం అయినా, ఏదైనా కూడా రికార్డు రూపంలో ఉండబోతుంది. ప్రతిదీ రికార్డు రూపంలో ఉంటుంది. అంతా ఆన్లైన్ ద్వారా రికార్డు రూపంలో ఉంటుంది. ప్రతిదీ కూడా సిస్టంలో ఎక్కించేస్తారు. అయితే ఇదంతా కూడా ఈ డాటా అనేటువంటిది మనకు అంటే బ్యాండ్ విడ్త్ అనేటువంటిది ఎక్కువగా పెంచి ఈ డాటా అనేటువంటి స్టోర్ చేస్తున్నారు. ఈ డాటా అంతా కూడా ఏం చేస్తున్నారంటే సో ఒక సేఫ్ ప్లేస్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ల్యాండ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి డాటా అంతా కూడా సిస్టంలో స్టోర్ చేసిన తర్వాత, సర్వర్లో స్టోర్ చేసిన తర్వాత ఆ సర్వర్స్ను కూడా వేర్వేరు ప్లేసులలో సేఫ్ సైడ్ ఉన్నటువంటి ప్లేసులలో పెడుతున్నారు. సో దీన్నే మనం బ్యాకప్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సిస్టమ్ అంటారు. అంటే ఎక్కడైతే భూకంపాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుందో, ఎక్కడైతే విపత్తులు వచ్చే ప్రమాదం ఉంటుందో అక్కడ సర్వర్లు పెట్టడం వల్ల అక్కడ ఏమైనా దెబ్బతిన్నా కూడా వేరే ప్రాంతంలో మళ్ళీ దానికి సంబంధించిన సర్వర్ ఉన్నప్పుడు ల్యాండ్ రికార్డ్ సంబంధించినటువంటి డాటా సేఫ్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో కొన్ని సమయాలలో అయితే సముద్ర గర్భంలో కూడా ఈ సర్వర్లు దానికి సంబంధించిన డాటా బ్యాకప్ అనేది పెడుతూ ఉంటారు. ఓకేనా? సో అలా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2,75,00,000 ఎకరాల భూములు అనేవి దీన్ని సర్వే చేయబోతున్నాం. ఇవన్నీ కూడా రికార్డు రూపంలో ఆన్లైన్ ద్వారా ఉండబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి డేటాబేస్ అంతా కూడా మెయిన్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ సర్వర్స్ అనేటువంటివి ఒకటి కాదు, చాలా సర్వర్స్ రాష్ట్రంలోనే కాదు దేశంలో వివిధ ప్రాంతాలు, సేఫ్ సైడ్ అన్నటువంటి ప్రాంతాలలో వీటిని పెట్టడం జరుగుతుంది. ఇది బ్యాకప్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సిస్టమ్ అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చెప్పుకుంటుంది. సో ఏదేమైనప్పటికీ ROR యాక్ట్గా చెప్పబడినటువంటి ఈ తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్
పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971 అనేటువంటిది సమగ్రంగా మారుస్తూ ఈ తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నారు. అందుకని రేపు ఎగ్జామ్లో మనకు అడగొచ్చు, మన పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడితే, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈ నూతన రెవెన్యూ చట్టం ఏ చట్టం స్థానంలో వచ్చింది అంటే ఈ చట్టం స్థానంలో రాబోతుంది. ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఎన్ని చట్టాలు మారుతున్నాయంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంను మార్చాల్సి వస్తుంది, తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో నిబంధనలు మార్చాల్సి వస్తుంది, జిహెచ్ఎంసీ చట్టంలో నిబంధనలు మార్చాల్సి వస్తుంది, ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు వస్తున్నాయి, తర్వాత విఆర్ఓ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టం కూడా పూర్తిగా రద్దయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు వ్యవస్థ అనేటువంటిది మార్చేటువంటిది. ఓకేనా? సో ముఖ్యంగా తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్లో సెక్షన్ 58, 82, 105 సెక్షన్స్ అనేటువంటివి అమెండ్మెంట్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన బిల్లు ఈరోజు మనకు శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై శుక్రవారం మనకు సమగ్రంగా చర్చ జరుగుతుంది. సో శుక్రవారం తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ బిల్లుకు సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది మరొకసారి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.